హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం స్పెషల్ చికెన్ కర్రీ చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ చికెన్ కర్రీ మనకు రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా చపాతీ పులావ్లోకి కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ చికెన్ కర్రీ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్, 2 ఇంచుల దాల్చిన చెక్క, 3 యాలకులు, 5-6 లవంగాలు, జాపత్రి 1, పావు టీ స్పూన్ సోంపు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో పావు గ్లాసు నీళ్లు పోసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ వేసుకొని మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఇలా బ్రౌన్ కలర్ రాగానే అందులో పొడవుగా కట్ చేసుకున్న 3 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన పావు కట్ట కొత్తిమీర, 4-5 ఆకులు పుదీనా, కొద్దిగా కరివేపాకు వేసుకొని 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కూడా కొద్దిగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులో 1/2 కిలో కడిగిన చికెన్ను వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ చికెన్లోని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కలుపుకోవాలి. మనకు చికెన్ కొద్దిగా ఉడికి అందులోని వాటర్ అంతా ఎగిరిపోయినప్పుడు అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. మసాలాలోని ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు అందులో 1.5 గ్లాస్ నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 20 నిమిషాల తర్వాత చికెన్ కర్రీ మనకు ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు సన్నగా తరిగిన 1/2 కట్ట కొత్తిమీర తరుగు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని మరో నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో 1 టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఈ విధంగా లైట్గా కలుపుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా చపాతీ పులావ్లో కూడా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే చికెన్ కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.